కొత్త మారుతి బ్రిజా గురించి ఒక వార్త గత కొన్ని నెలలుగా ఆటోమొబైల్ మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. జూలై 24న జరగబోయే ఈ లాంచ్ తర్వాత నెక్సాన్, హుండై వెన్యూ, కియా సోనెట్, మహేంద్ర ఎక్స్యూవీ 3XO వంటి కార్స్ మార్కెట్ ఈక్వేషన్స్ మారిపోతాయని చాలా మంది భావిస్తున్నారు. కానీ అసలు ప్రశ్న ఒక్కటే, ఇది కేవలం మరో ఫేస్ లిఫ్ట్ మాత్రమేనా, లేక మారుతి ఈసారి నిజంగానే మొత్తం కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ ను షేక్ చేసే ప్లాన్ తో వస్తుందా? ఈ కొత్త బ్రిజాలో నిజంగా ఏం మారింది? కొత్త ఇంజన్ వస్తుందా? డిజైన్ ఎంతవరకు మారింది? ఫీచర్స్, సేఫ్టీ, మైలేజ్, ప్రైజు ఇవన్నీ కలిపి చూస్తే ఇది నిజంగానే లక్షల మంది బయ్యర్స్ నిర్ణయాన్ని మార్చే ఎస్యూవీ అవుతుందా? ఈ వీడియోలో ప్రతి పాయింట్ ని ఒక్కొక్కటిగా డెప్త్ గా తెలుసుకుందాం. గత కొన్ని నెలలుగా కొత్త బ్రిజాను భారీ క్యామోఫ్లాజ్ తో ఇండియన్ రోడ్స్ పైన టెస్టింగ్ చేస్తూ చాలా సార్లు కనిపించింది. బయటకు ఎక్కువేమీ కనిపించకపోయినా దాని కింద దాచిన మార్పుల గురించి అప్పటి నుంచే ఇంట్రెస్ట్ మొదలైంది. ఇప్పుడు అఫీషియల్ టీజర్ రిలీజ్ కావడంతో కొంత క్లారిటీ వచ్చింది. టీజర్ లో యాక్టర్ కార్తిక్ ఆర్యన్ బ్లాక్ కలర్ బ్రిజాతో కనిపిస్తారు. ఆ బ్లాక్ బాడీ పైన రెడ్ కలర్ స్పోర్టీ యాక్సెంట్లు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈ కలర్ కాంబినేషన్ కారు మొత్తానికి మరింత అగ్రెసివ్ లుక్ ఇస్తుంది. టెస్టింగ్ టైంలో కనిపించిన స్పై ఫోటోలో కొత్త డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కూడా క్లియర్ గా కనిపించాయి. అవి కేవలం అందం కోసం మాత్రమే కాదు, మొత్తం కారుకే విడ్త్, బలమైన రోడ్ ప్రెజెన్స్ ఇచ్చేలా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. కొత్త బ్రిజా లెంత్ ఇప్పటికీ 4 మీటర్స్ లోపే ఉండే అవకాశం ఉంది. కానీ దాని రోడ్ ప్రెజెన్స్ మాత్రం గత మోడల్ కంటే మరింత బలంగా కనిపించనుంది. ఎత్తుగా ఉండే బానెట్, స్ట్రైట్ గా కనిపించే పిల్లర్స్, లెంత్ గా కనిపించే స్టాండ్స్ ఇవన్నీ కలిసి నిజమైన ఎస్యూవీ ఫీల్ ఇవ్వబోతున్నాయి. ఒకసారి ఊహించండి, మీరు ట్రాఫిక్ లో ప్రయాణిస్తున్నారు. ఎదురుగా ఒక వెన్యూ లేదా నెక్సాన్ వస్తే అవి కొంచెం రౌండెడ్ గా స్పోర్టీ హ్యాచ్ బ్యాక్ లాగా కనిపించొచ్చు. కానీ బ్రిజా మాత్రం దూరం నుంచే పెద్ద ఎస్యూవీ వస్తున్నట్టుగా అనిపించే అవకాశం ఉంది. చాలా మంది బయ్యర్స్ కు ఇది కూడా ముఖ్యమైన పాయింటే. ఎందుకంటే వారు కేవలం లోపల కూర్చోడానికి మాత్రమే కాదు, బయట చూసినప్పుడు అట్రాక్ట్ చేసే కారును కూడా కోరుకుంటారు. ఇంకా వైడ్ టైర్స్, మందమైన బాడీ క్లాడింగ్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల స్పీడ్ బ్రేకర్స్, ఇంకా విలేజ్ రోడ్స్ లేదా వర్షాకాలంలో గుంతలు ఉన్న రోడ్లపైన కూడా మరింత నమ్మకంగా నడిపే ఫీలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ముందు భాగంలో ఈసారి పూర్తిగా కొత్త డ్యూయల్ స్క్వేర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వనున్నట్లు ఇన్ఫర్మేషన్. వాటితో పాటు కొత్త ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఉంటున్నాయి. గ్రిల్ ను పూర్తిగా రీడిజైన్ చేసి కొత్త క్రోమ్ ఎలిమెంట్స్ ను అటాచ్ చేసినట్లు తెలుస్తుంది. దీనివల్ల దూరం నుంచే ఈ కారు ప్రత్యేకంగా కనిపించే అవకాశం ఉంది. టర్బో పెట్రోల్ వేరియంట్ ను ఎంచుకునే వాళ్ళకి రెడ్, బ్లాక్ కలర్స్ స్పోర్టీ థీమ్ కూడా ఉండొచ్చని ఇన్ఫర్మేషన్. ముందు బంపర్ ను మరింత బోల్డ్ గా మార్చి సిల్వర్ స్కిడ్ ప్లేట్ ని కూడా అటాచ్ చేశారు. ఇవన్నీ కలిపి ఈ ఎస్యూవీకి మరింత రఫ్ అండ్ టఫ్ లుక్ తీసుకురానున్నాయి. సైడ్ ప్రొఫైల్ గత మోడల్ ను కొంతవరకు గుర్తు చేసిన కొత్త వీల్స్, క్లాడింగ్ వల్ల మొత్తం క్యారెక్టర్ మారిపోయే అవకాశం ఉంది. వెనుక భాగంలో కొత్త ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్ గా మారిన కనెక్టెడ్ టైల్ లైట్స్ మాత్రం ఇందులో ఉండకపోవచ్చని అంచనా. రేర్ బంపర్ లో కూడా స్లైట్ గా మార్పులు చేసి మరింత ఎత్తుగా కనిపించేలా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు కారులోకి అడుగు పెడితే ఏం కనిపిస్తుంది? లోపలికి వెళ్ళగానే ముందుగా అట్రాక్ట్ చేసే పాయింట్ కొత్త యాంబియంట్ లైటింగ్. డార్క్ గ్రే, మ్యాటీ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో డాష్ బోర్డ్ కు మరింత ప్రీమియం ఫినిష్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కొత్త అపోల్స్ట్రీ కూడా గతం కంటే బెటర్ ఫ్యాబ్రిక్ తో ఉండే అవకాశం ఉంది. క్యాబిన్ లేఅవుట్ పెద్దగా మారకపోయినా మొత్తం ప్రీమియం ఫీల్ మాత్రం ఎక్కువగా పెరగనుంది. పాత బ్రిజాలో ప్రాక్టికల్ కార్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉండేది. కానీ ఈసారి లోపల కూర్చుంటే మరింత కాస్ట్లీ కారు ఎక్స్పీరియన్స్ వచ్చేలా మార్పులు చేసినట్లు తెలుస్తుంది. సెంటర్ లో ఇప్పుడు 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న 9 ఇంచెస్ స్క్రీన్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది. వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వచ్చే అవకాశం ఉంది. నావిగేషన్, రియల్ టైమ్, మైలేజ్ వంటి డీటెయిల్స్ మరింత క్లియర్ గా కనిపించే అవకాశం ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ ఛార్జరు, హెడ్సప్ డిస్ప్లే వంటి ఫీచర్స్ కూడా ఉండొచ్చని ఇన్ఫర్మేషన్. హెడ్సప్ డిస్ప్లే వల్ల డ్రైవరు రోడ్డుపైనే దృష్టి ఉంచి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చూడగలుగుతాడు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా మందిని నిరాశపరచొచ్చు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ లో చాలా కంపెనీస్ పానారోమిక్ సన్ రూఫ్, లెవెల్ 2 అడాస్ వంటి ఫీచర్స్ ఇస్తున్నారు. కానీ అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మారుతి ఈసారి కూడా సింగిల్ ఫేస్ సన్ రూఫ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది. అడాస్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని అంచనా. అయితే అసలు ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఇప్పుడు మొదలవుతుంది.
ఈసారి పెద్ద మార్పు బయట కనిపించే డిజైన్లో కాదు, బానెట్ కింద దాగి ఉన్న ఇంజన్లో ఉండే అవకాశం ఉంది. చాలా మంది ఇప్పటికే అదే పాత 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారు. కానీ స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మారుతి ఈసారి 1 లీటర్ బూస్టర్ జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా తీసుకురావచ్చు. ఈ ఇంజన్ సుమారు 100 bhp పవర్, 148 Nm టార్క్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వేగంగా యాక్సిలరేట్ చేయాలనుకునే వారికి ఇది మరింత ఎగ్జైట్మెంట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలదు. ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఈ టర్బో ఇంజన్ తో కొత్త 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వచ్చే అవకాశం ఉంది. హైవే పైన ప్రయాణించే వారికి ఇది మరింత కంఫర్ట్ గా ఉండొచ్చు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అయిన పాయింట్ కూడా ఉంది. ఈ టర్బో ఇంజన్ కెపాసిటీ 1 లీటర్ లోపే ఉండడం వల్ల ట్యాక్సుల పరంగా మారుతికి ప్రయోజనం దొరికే అవకాశం ఉందని ఇన్ఫర్మేషన్. దాని ఎఫెక్ట్ ప్రైజెస్ పైన కూడా కనిపించే ఛాన్స్ ఉంది. అదే నిజమైతే ఈ సెగ్మెంట్ ప్రైస్ లో కాంపిటీషన్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారచ్చు. అయితే ప్రశాంతంగా డ్రైవ్ చేసే వారికి పాత 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ తో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు సిఎన్జి కొనాలనుకునే వారికి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. స్ట్రాంగ్ అంచనాల ప్రకారం ఈసారి సిఎన్జి ట్యాంకును డిక్కీలో కాకుండా అండర్ బాడీలో ఇచ్చే అవకాశం ఉంది. ఇది నిజమైతే ప్రస్తుతం సిఎన్జి కారులో ఎదురయ్యే మెయిన్ సమస్య అయిన డిక్కీ ప్లేసు దాదాపు పూర్తిగా ఖాళీ అవుతుంది. ఫ్యామిలీతో ప్రయాణించే వారికి ఇది చాలా ఉపయోగకరమైన మార్పు కావచ్చు. మైలేజ్ విషయానికి వస్తే టర్బో పెట్రోల్ వేరియంట్ సుమారు 20 km/లీటర్ వరకు ఇవ్వచ్చని అంచనా. సిఎన్జి వేరియంట్ అయితే ప్రతి కిలోకు 25 km పైగా అందించే అవకాశం ఉందని ఇన్ఫర్మేషన్. సేఫ్టీ విషయంలో కూడా ఈసారి మారుతి మరింత దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాము, హిల్ హోల్డ్ కంట్రోల్, 360 కెమెరా వంటి ఫీచర్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే భారత్ ఎన్కాప్ క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ సాధించగలదని కూడా అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. ఇండియన్ రోడ్లని దృష్టిలో ఉంచుకొని సస్పెన్షన్ ట్యూనింగ్ కూడా బెటర్ చేసే అవకాశం ఉంది. గుంతలు ఉన్న రోడ్లపైన మరింత కంఫర్ట్ గా ప్రయాణం అందించడమే టార్గెట్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ కారు పూర్తిగా లోపాలు లేనిదేనా? అలా మాత్రం కాదు. పానోరమిక్ సన్ రూఫ్ లేకపోవడం చాలా మందికి పెద్ద నిరాశ కలిగించవచ్చు. ముఖ్యంగా XUV 3XO, నెక్సాన్ వంటి కాంపిటీటర్స్ ఈ ఫీచర్ అందిస్తున్న టైంలో మారుతి వెనకబడినట్లు అనిపించవచ్చు. అలాగే టర్బో కాకుండా పాత 1.5 లీటర్ ఇంజన్ను ఎంచుకునే వారికి హైవే పైన ఓవర్టేకింగ్ టైంలో అంత వేగంగా స్పందించకపోవచ్చనే అభిప్రాయం కూడా ఉంటుంది. కంపెనీ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ప్రకారం కొత్త బ్రిజా ఫేస్ లిఫ్ట్ జూలై 24, 2026 లాంచ్ కానుంది. 11,000 తో ఎరీనా షోరూమ్ లో బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రైస్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ సుమారు 8,30,000 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. టర్బో పెట్రోల్, కొత్త సిఎన్జి వేరియంట్స్ సుమారు 10 లక్షల నుంచి 14 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఆన్ రోడ్ ప్రైజెస్ సుమారు 12 లక్షల నుంచి 15 లక్షల వరకు వెళ్ళొచ్చు. ఈ ప్యాకేజీని చూస్తే టర్బో ఇంజను, 6 ఎయిర్ బ్యాగ్స్, పెద్ద టచ్ స్క్రీన్, ఖాళీ డిక్కీతో వచ్చే సిఎన్జి సెటప్, బెటర్ ఇంటీరియర్స్ ఇవన్నీ కలిసి బ్రిజాను ఈ సెగ్మెంట్ లో బలమైన కాంపిటీటర్ గా నిలబెట్టే అవకాశం ఉంది. నెక్సాన్ తన బోల్డ్ డిజైన్ తో ఆకట్టుకుంటే బ్రిజాకి మారుతి యొక్క వైడ్ సర్వీస్ నెట్వర్క్, మంచి రీసేల్ వాల్యూ వీటి మెయిన్ బలాలు. కియా సోనెట్ లో ఫీచర్స్ ఎక్కువగా ఉన్న బ్యాక్ సీట్ స్పేస్ కొంచెం లిమిటెడ్ గా ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి. బ్రిజా మాత్రం పెర్ఫార్మెన్స్, ఫ్యామిలీ యూసేజ్, మైలేజ్ మధ్య బ్యాలెన్స్ ను అందించే ఆల్టర్నేట్ చేస్తుంది. అయితే చివరికి ఒక ప్రశ్న మిగులుతుంది. ఈ రోజే నెక్సాన్, వెన్యూ, సోనెట్ లేదా 3XO కొనేయాలా లేక ఇంకొన్ని రోజులు ఆగి చూడాలా? మీ బడ్జెట్ 10 లక్షల నుంచి 15 లక్షల మధ్య ఉంటే జూలై 24 వరకు ఓపిక్ గా వెయిట్ చేసి ఉండడం మంచిదే. ఎందుకంటే కొత్త బ్రిజా అఫీషియల్ గా వచ్చాక మాత్రమే అన్ని డీటెయిల్స్, నిజమైన పర్ఫార్మెన్స్ ఇంకా ప్రైజెస్ కూడా పూర్తిగా క్లియర్ అవుతాయి. అప్పుడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోవచ్చు. కారు కొనడం అనేది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు. ప్రతి రూపాయి విలువైంది. అందుకే అన్ని ఆప్షన్స్ ను ప్రశాంతంగా కంపారిజన్ చేసి చూసి నిర్ణయం తీసుకోవడం తెలివైన పని. అయితే ఈ బ్రిజా కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? కామెంట్లో చెప్పండి.